అరియల్ ఘాట్ నుండి కుంభమేళాలో సంగం ఘాట్కి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మహాకుంభమేళ అరియల్ ఘాట్ నుండి నడవకుండా సంగం ఘాట్కి ఎలా వెళ్ళాలి? ఓం గణపతి నమస్కారాలు, మా తల్లిదండ్రుల నమస్కారాలు. వీరభద్రరావు మామూలు ప్రిపరేషన్స్, మా యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అవి చూడండి, ఆ బైకుల మీద చాలామంది వెళ్తున్నారు. ఆ బైక్ నడిపే వ్యక్తి ఇంకో ఇద్దరు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి కిలోమీటర్కి 100 రూపాయలు, 200 రూపాయలు అలా తీసుకుంటూ ఉంటారు. మనకి చాలా బైకులు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఈ కుంభమేళాలో చాలా బైకులు ఉంటాయి. కుంభమేళాలో చాలా బైక్ కనబడుతుంటాయి. చూడండి, చాలామంది వెళ్తుంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ద్వారా చాలామంది ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అలాగే ఆటోల్లో కూడా వెళ్తూ ఉండొచ్చు. మనకు ఆటోలు కూడా ఉంటాయి. ఇది ఫ్రీక్వెంట్గా ఆటోల మీద లోపలికి దూరంగా వెళ్ళవు, దగ్గరగానే, ఎక్కువ దూరం వెళ్ళకూడదు. చూడండి, ఆ మధ్య నుంచి కూడా బైకులు కనబడుతున్నాయి మనకి. వాళ్ళు కూడా ఇలా తీసుకెళ్ళే వెళ్ళే. చూడండి, జనం ఎంత తండోపతండాలుగా, ఎంత లక్షల మంది, కోట్ల మంది, ఎంతమంది జనం కనబడుతుంది మనకి. ఈ రకంగా ఎంత జనం ఉన్నా సరే ఈ బైకులు ఈ మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం అరియల్ ఘాట్కి వచ్చాం. అరియల్ ఘాటు నడుస్తున్నాం. ఇక్కడ ఆటో దిగి నడుస్తున్నాం. అరియల్ ఘాట్ నుంచి చాలామంది నడుస్తూనే ఉంటారు. అయితే సిటీలో మొత్తం అంతా కూడా, సిటీ అంతా కూడా ఏ వైపు నుంచి సరే మొత్తం ఈ బైకులు ఉంటాయి. వీళ్ళందరూ కూడా కిలోమీటర్ 100 రూపాయలు అలా తీసుకుంటారు. 2 కిలోమీటర్ 200 రూపాయలు. అక్కడ డిమాండ్ బట్టి ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ బైకుల ద్వారానే చాలామంది ప్రయాణం చేస్తుంటారు. చాలా ఉంటాయి బైకులు. అయితే దీంట్లో కొన్ని ఫ్రీ బైకులు కూడా ఉన్నాయి. కొంతమంది సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు దీంట్లో. ఆ సర్వీస్ చేసే వాళ్ళకి ఆ బైక్కి ముందు చిన్న బోర్డు పెట్టుకుంటారు, ఫ్రీ సర్వీస్ అని చెప్పి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విధంగా మనం కుంభమేళాలో నడుస్తున్నాం. ఇది పాత బ్రిడ్జి, పురాణపూలు పాత బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జికి కిందనే యమునా నది ఉంది. ఇది చాలా పెద్ద పొడవుగా ఉంటుంది బ్రిడ్జ్ అంతా కూడా. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. గట్టు మించి రోడ్డు మించి కిందకి వెళ్తున్నాం. ఇది పైన బ్రిడ్జ్. ఇది ఇంకో రకం కొత్త బ్రిడ్జ్ ఇది. ఇక చూడండి, ఆ బైక్ వెళ్తుంది చూడండి. ఆ బైక్ అలా తీసుకెళ్ళేది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఎలా పెట్టారంటే ఈ గంగానదిని, ఇసుకని ఒక రోడ్లాగా సమానంగా చేసేసి దాని మీద ఐరన్ ప్లేట్లు వేసేసారు. పెద్ద పెద్ద ప్లేట్స్ ఐరన్ వేసేసారు. అంటే బైక్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నడవడానికి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎండ తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రాత్రి అయితే విపరీతమైన చలి ఉంటుంది. రాత్రిపూట విపరీతమైన చలి ఉంటుంది. పగటిపూట విపరీతంగా ఎండ ఉంటుంది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, పక్కన మరి బోర్డు కనపడుతుంది. మహాకుంభ అనే బోర్డు కనపడుతోంది. మొత్తం ఈ గంగా నది అవతల పక్కన ఉంది. ఇదేమో యమునా నది. ఇది ఆ యమునా నది పక్కన మనం నడుస్తున్నాం. చూడండి, ఒక నడుస్తున్న చోట కనబడుతున్నాయి మీకు. ఆ ప్లేట్లు కనబడుతున్నాయి కదా, పెద్ద పెద్ద ఐరన్ ప్లేట్స్ పెద్దగా ఉంటాయి, పొడుగ్గా వేసేసారు. మొత్తం ఎంతో దూరమైన ఉంటాయి. నడవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇసుక కనబడుతుంది. ఇంకా స్టెప్పింగ్ ఇక బాగుంటుంది. ఇంకా చూడండి, పక్కన మనకి ఈ గుడారాలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా యమునా నది. ఇక్కడ కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు. సంగం ఘాట్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. వెళ్ళేవాళ్ళు ఈ బోట్ల మీద ఆ పక్కకి సంగం ఘాట్కి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది జనం ఈ బోట్స్ని బేరవాడుకుంటూ ఉంటారు. వాళ్ళైతే ఒక్కోసారి మొదట్లో అయితే 100 రూపాయలకి 200 రూపాయలు తీసుకెళ్ళేవారు. 50 రూపాయలు కూడా కొన్ని తీసుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత 500 రూపాయలు అయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 1500 రూపాయలు కూడా తీసుకుంటున్నారు, 2000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు మనిషికి. అక్కడ డిమాండ్ని బట్టి ఉంటుంది. జనం ఎక్కువగా ఉంటే బోట్లకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్లు ఉంటుంది సంగం ఘాట్. ఇక్కడి నుంచి అదంతా బ్రిడ్జ్ పైన కనిపించేటువంటిది. ఇక్కడి నుంచి ఈ బోట్లు ప్రారంభమవుతాయి. మనం మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి.
ఈ రోడ్డు అంతా కూడా అలా తిన్నగా యమునా నది ఒడ్డు ప్రాంతం ఇదంతా కూడా నడవడానికి చాలా వేడుకుంటుంది. ఉదయమే సూర్యుడు చాలా తీవ్రంగా ఉన్నాడు. మనం అలా నడుస్తూ ఉండడమే. కూర్చోండి, ఎంతమంది జనమైనా నడుచుకుంటూ అంటారు. ఈరోజు అయితే జనం తక్కువగా ఉన్నారు. అంటే 1.5 కోటి మంది కంటే లేరు జనం. 1,50,00,000 మంది జనం ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. ఆ రోజు ఇది 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు 2025 సంవత్సరం మహాకుంభమేళ. ఇలా చాలామంది ఈ మహాకుంభమేళాకి నడుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది, ఇంతమంది జనం, ప్రతి ఒక్కరి ధ్యేయం ఏంటంటే కుంభమేళలో స్నానం చేసి వెళ్ళాలి అనేటువంటిది. ఆ రకంగానే స్నానం చేసి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరి ధ్యేయం మూలని చాలామంది జనం కనబడతారు. అయితే పిండ ప్రదానం చేసుకోవాలంటే గంగా ఘాట్ అని చెప్పి వేరే ఘాట్కి వెళ్ళాలి. దారాగంజ్ అని చెప్పి ఉంటుంది, అది వేరే చోటది. ఇక్కడి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మాత్రం అంతా యమునా నది. ఈ యమునా నదిలో చూడండి బోట్ ఎక్కడం జరిగింది. ఇప్పుడు బోట్ షేరు ప్రయాణం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఈ బోట్లో ప్రయాణం చేయాలి. బోట్లో 5గురిని 6గురిని అలా ఎక్కించుకుంటాడు. ఆ వెనకాల కనిపించేటువంటి లాల్ కిలా అంటారు, అంటే ఎర్రకోట. ఇప్పుడు ముస్లింల పరిపాలనలో కట్టినటువంటిది ఇది లాల్ కిలా. ఆంగ్లేయులు అంత ముస్లింలు అంతకుముందు కట్టిన కోట లాల్ కిలా అంటారు. ఈ రకంగా మనకి ఈ యమునా నది చూడండి నల్లగా ఉంటుంది. యమునా నది, అదే గంగా నది తెల్లగా ఉంటుంది. యమునా నది అయితే నల్లగా ఉంటుంది. అది వెనకాల లాల్ కిలా కనపడుతుంది చూడండి. యమునా నది ఆ వెనక పక్కన చూడండి చాలామంది కనబడుతున్నారు. ఆ ఒడ్డును కూడా కనబడుతున్నారు వెనక పక్కన. అక్కడ కూడా ఆ పక్కన కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. చాలా బోట్లు కనబడుతున్నాయి. దీంట్లో పావురాలు చాలా ఎక్కువ కనబడతాయి. పావురాలు వీటిలో చాలామంది దాంట్లో ఈ గింజలు వేస్తూ ఉంటారు. వేయడం వల్ల ఆ గింజలు నీటిలో పడి అవి తీసుకోవడం కోసం ఈ పావురాలు వాటి పట్టుకుని వాళ్ళ గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఈ పక్షులు చూడటానికి కూడా చాలా బాగుంటాయి. పావురాలన్నీ కూడా మొత్తం నది చాలా బాగుంటుంది. ఈ 2 కిలోమీటర్లు కూడా బోట్లు ప్రధానంకాల బోట్లలో వస్తూనే ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి ఈ అమృత స్నానాన్ని చేయాలని చెప్పి దేశ విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇచ్చేసి స్నానం చేయడానికి వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పవిత్ర స్నానం చేయాలని 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది ఈ అమృత స్నానం చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. ఎందుకని ఎంతమంది వచ్చినా సరే ఈ నది ప్రాంతం అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. అంచేత అక్కడ ఆ నదీ ప్రాంతం అంతా కూడా మనుషులు నిలబడడానికి చోటు సరిపోతుంది. రోడ్డు మీదకి వచ్చినప్పుడే ఈ జనం చోటు సరిపోదు కాబట్టి మనకి చాలా రద్దీగా కనపడుతుంది. ఈ నదీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఉండదు. నదీ ప్రాంతం ఎంతమంది అయినా పెరుగుతుంది కదా. ఆ యమునా నది ఎంతమంది అయినా పెరుగుతోంది. ఆ పక్కన ఈ పక్కన చాలామంది స్నానాలు చేయడానికి వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఈ బోట్ షేర్లు వెళ్తున్నారు, చాలామంది బోట్లు వెళ్తున్నారు. ఆ యమునా నదికి నమస్కారం తీసుకోండి. ఇలా రకరకాల బోట్లు ఉన్నాయి. ఇక్కడ మామూలు బోట్లు ఉన్నాయి, మోటార్ బోట్లు ఉన్నాయి, స్టీమర్ టైప్ ఉన్నాయి, అనేక రకాల బోట్లు ఉన్నాయి. వీటిలో జర ప్రయాణం చేయొచ్చు. చూడండి అవతల పక్కన ఎంతమంది కనబడుతున్నారో స్నానం చేస్తున్నారు. అవతల పక్కన ఎక్కడ చూసినా జనమే. రోడ్డు మీకు వచ్చినప్పుడు ఇబ్బంది తప్ప ఈ నదీ ప్రాంతంలో సేపు ఎక్కడా మనకి ఇబ్బంది కలగదు. అది చూడండి ఎంత బాగుందో. బోట్లు కనబడుతున్నాయి. పవిత్రమైనటువంటి ఈ యమునా స్నానం, సంగమ స్నానం చేయాలి. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసిన ప్రాంతమే సంగమ ప్రాంతము. దేవతలు యమునా నది క్షీరసాగర మదనంలో వాళ్ళు అమృతం పుట్టినప్పుడు, ఆ అమృతం కోసం వాళ్ళు కొట్లాడినప్పుడు అమృత బిందువులు ఈ ప్రాంతంలో పడ్డాయి. కాబట్టి ఇది సంగం ప్రాంతం పవిత్రమైంది. అమృత స్నానం కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రాంతాల్లోనూ పడడం కారణంగానే ఈ కుంభమేళా అనే ఈ పవిత్రమైన స్నాన కార్యక్రమాలు
ఈ 4 చోట్లే జరుగుతాయి. అందుచేతే ప్రతి ఒక్కరూ ఈ అమృత స్నానం చేయాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వచ్చి దేవతలు కూడా ఈ 145 సంవత్సరాల తర్వాత కుంభమేళ కార్యక్రమంలో వాళ్ళ యొక్క సర్వశక్తుల్ని కూడా ఈ నీటిలో ప్రవేశపెట్టడం వల్ల ఈ నీరు అతి పవిత్రంగా మారడం జరుగుతుంది. అందుచేతే ఈ పవిత్ర స్నానాన్ని, అమృత స్నానాన్ని చెయ్యాలని ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయంగా భావిస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. అది చూడండి ఎంతమంది జనం, చూడటానికి కళ్ళు సరిపోవు, అంతమంది జనం ఉంటారు. ఎంతమంది ఉన్నా నది వద్దు ఉంటుందా? ఆ నది ఎంతమంది అయినా భరిస్తుంది, ఎంతమందినే చేయొచ్చు. ఇదిగో మన బోట్లు అన్నీ ఇక్కడ చేరుకున్నాయి. ఇప్పుడు ఈ బోట్ల మీద బోట్ వచ్చిన తర్వాత ఇతను ఒక బోటు నుంచి ఒక బోటు మీద అలా నెమ్మదిగా సుమారుగా ఒక 10 బోట్లు దాటుకుంటూ మధ్యలోకి వెళ్ళాలి. మరి ముందు వెళ్ళిన బోట్లు ఏమవుతాయి? వాళ్ళు బయటికి రావాలి, స్నానాలు చేసి బయటకు రావాలి. వాళ్ళు నెమ్మదిగా బయటకు వస్తుంటారు. ఈ బయట బోట్లేమో లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు అండర్స్టాండింగ్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది కొట్టుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. నా బోటుకు అడ్డం వచ్చేవని తిట్టుకుంటారు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయని. ఇంకో అతను చూడండి, అతను నా బోటుకి అడ్డం వచ్చి అతను తిరుగుతున్నాడు. ఇలా లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు, బయట నుంచి లోపల ఇలా బోట్లు చూడండి లాగుతున్నాడు, బోట్లు లాగుతున్నాడు చూడండి అక్కడ. ఈ బోట్లు అలా లాగుతూ వాళ్ళు అడ్జస్ట్ అవుతూ లోపలికి అలా తీసుకెళ్తారు. వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు అక్కడ. అందరినీ లోపలికి తీసుకెళ్తారు. ఒక్కొక్క బోటు తాడు కడతారు, ఒకరికి ఇంకో బోటు తాడు కట్టేస్తారు. ఆ ముందు బోటు వెళ్తాడు, వెనకాల బోటు దాని నుంచి లోపలికి వెళ్తుంటారు. ఇలా సుమారుగా 10 బోట్లు. ఇది బోట్లు దిగడం అయిపోయింది. ఈ మధ్యలో ఉంది సంగం ప్రదేశం. మరి ఇప్పుడు స్నానాలు చేయాలి ఇక్కడంతా కూడా. లోపల వాళ్ళందరూ కూడా 10 బోట్లు దాటి లోపలికి రావడం జరిగింది. కొంచెం సాహసంగానే ఉంటుంది. సరిగా ఉండకపోతే పడిపోయారంటే కాళ్ళు ఇరిగిపోతే ఒక్కుని. చూడండి ఇక్కడ స్నానం ప్రారంభమైంది. ఇది అమృత గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం. పవిత్రమైన అమృత స్నానం చేయడానికి ఎంతోమంది పాపం ప్రజలు ఇక్కడ వచ్చే ఎన్నో కష్టాలు పడి వచ్చి ఈ సంగమ స్నానం చేయాలనే కోరికతోటి ఇక్కడ వచ్చేస్తున్నారు. నేను చూసినా సరే జనం. ఓం శ్రీ యమునా నదీ దేవ్యై నమః, ఓం శ్రీ గంగాదేవ్యై నమః, ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః. 3 నదుల సంగమ ప్రదేశమే ఈ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. త్రివేణి, వేణి అంటే నది, త్రివేణి 3 నదుల సంగమ ప్రదేశమే త్రివేణి సంగమం. అంటే దీన్ని సంగం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా లోతుగా కూడా ఉండదు. చుట్టూ కూడా కొన్ని బోట్లు కట్టబడి ఉన్నాయి. ఎవరికి ప్రమాదం అనేది ఏమి ఉండదు. మనం ఎంతసేపైనా స్నానం చేసుకోవచ్చు ఇక్కడ. కానీ మనం తిరిగి వెళ్ళాలి కాబట్టి ఒక అరగంట కంటే ఎక్కువసేపు మనం ఉండలేము ఇక్కడ. తొందరగా మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే ఈ 10 బోట్లని దాటుకుంటూ అవతలకు వెళ్ళాలి. మళ్ళీ ఎవరైతే మన బోట్ అని తీసుకొచ్చాడో అతనే ఒక్కొక్కళ్ళని మళ్ళీ ఒక్కొక్క బోటు దాటించుకుంటూ మళ్ళీ తను ఏ బోటు ఉందో ఆ బోటులో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. చాలా వ్యయ ప్రయాసాలు పడతారు వాళ్ళు చాలా కష్టాన్ని మెచ్చుకోవాలి. డబ్బులు ఎందుకే ఇవ్వాలి వాళ్ళకి. ఆ బోట్లు చుట్టూ చాలా బోట్లు ఉంటాయి. ఏమాత్రం మనం కొంచెం తేడాగా ఉన్నా ఆ బోట్ల మధ్యలో పడిపోతారు ఒక్కరి. చాలా జాగ్రత్తగా బోట్లో దాటుకుంటూ వెళ్ళాలి, పట్టుకొని వెళ్ళాలి చాలా జాగ్రత్తగా. ఈ రకంగా ఈ సంగమ స్నానం, అమృత స్నానం చేయాలని చెప్పి చాలామంది ఉవ్విళ్ళూరుతో ఎన్నో కష్టాలు పడి ఈ సంగమ ప్రదేశానికి చేరుకుంటున్నారు. భానుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఎవరికి వాళ్ళే సంకల్పం చెప్పుకుంటూ ఆ యమునానది, గంగానది, సరస్వతి నది కలిసినటువంటి ఈ త్రివేణి సంగమంలో ఈ పవిత్ర స్నానంలో అందరూ కూడా అమృత స్నానాన్ని చేసి తమ పాపాలని పోగొట్టాలని ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ ఆయనకి నమస్కారాలు అర్పిస్తూ అర్ఘ్యాలు అర్పిస్తూ ఆ స్వామికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉంటారు. త్రివేణి సంగమం అతి పవిత్ర ప్రదేశం ప్రయాగరాజ్ అతి శ్రేష్టమైంది ఈ ప్రయాగ క్షేత్రము. పరమ పవిత్రమైంది ఈ సంగమ ప్రదేశము. ఇక్కడి నుంచి చాలామంది ఈ నీళ్ళని బాటిల్స్ కొనుక్కొని లేకపోతే 5 లీటర్లు 10 లీటర్లు కొనుక్కొని ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకెళ్తూ ఉంటారు.
ఇది అందరికీ పట్టుకెళ్ళి, ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పట్టుకెళ్ళి పంచుతూ ఉండాలి. ఎన్నో కొన్ని నీళ్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషపడి ఆ స్నానం చేస్తారు వాళ్ళ ఇంట్లో. అతి పవిత్రమైనటువంటిది ఈ త్రివేణి సంగమం. ప్రయాగరాజ్ పూర్వకాలంలో అలహాబాద్ అనేవారు. తర్వాత అంటే ముస్లింల పరిపాలనలో ఇది అల్లాహాబాద్ అని మార్చేసారు. బాద్ అంటే పట్టణం, కానీ దీని అసలు పేరు మాత్రం ప్రయాగరాజ్. శ్రేష్టమైనటువంటి ప్రయాగ పుణ్యక్షేత్రము. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఇక్కడికి వచ్చి స్నానం చేయడం జరుగుతుంది. అటువంటి పవిత్ర క్షేత్రంలో స్నానాలు చేయాలని ఎంతోమంది ఖాళీ నడకన నడుచుకుంటూ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ సంగమంలో స్నానం చేస్తున్నారు. ఆ నదీమ తల్లి అందరినీ కూడా దీవిస్తోంది. ఎవరి సంకల్పం వాళ్ళు చెప్పుకొని ఆ గోత్ర నామాలను తలుచుకుంటూ ఆ గంగా నది, ఆ యమునా నది, ఆ సరస్వతీ నది, ఆ 3 నదుల యొక్క సంగమ ప్రదేశంలో ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం మనకి కర్తవ్యం. ఆ సూర్యుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు మనకి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. భగవానుడు ద్వాదశాదిత్యుడు. ఓం శ్రీ మహానద్యై నమః. అందరూ కూడా ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో స్నానం చేయాలని పువ్విళ్ళుతూ ఉంటారు. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు. అందరూ ఒకసారి పోజ్ చేయండి. ఫలప్రాప్త్యర్థం సకలారిష్టాని విరుచ్యర్థం సర్వోపనిషాంత్యర్థం అపమూర్ఖనార్థం సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం శ్రీ త్రివిధతామృతే అద్యం హర్ష్యే సమర్పయామి. హర హర మహాదేవ శంకరం. ఓకేనా? రైటా? మరి స్నానం పూర్తయిన తర్వాత ఈ చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంతమంది స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. ఆ చుట్టూ ప్రదేశం అంతా కూడా ఇదే రకంగా కనబడుతుంది. ఎన్ని బోట్లు ఉంటాయో, ఇటు చూసినా పడవలే, ఇటు చూసినా పడవలే. ఇది చుట్టూ ఉండేటువంటి ప్రదేశం. ఒక్కసారి స్నానం చేసిన తర్వాత ఆ చుట్టూ ఎలా ఉందో చూపించడం జరుగుతోంది. చాలా రష్గా ఉంది. ఆ వేళ మాత్రం 1.5 ప్రజలు వచ్చారండి. ప్రభుత్వం అంచనా వేసింది. అందరూ కూడా
చూడండి, ఇలా దీపాలు వెలిగించుకోవచ్చు, మధ్యలో దీపాలు వెలిగించుకోవచ్చు, 4 పట్టికల దీపాలు ఆ మధ్యలో వెలిగించుకోవచ్చు. మీరు చూడండి ఈసారి చుట్టూ ఉన్నటువంటి జనం ఎన్ని బోట్లోనే ఏంటో మనకు కనపడుతుంది. చుట్టూ ఒకసారి వీడియో చేయడం జరిగింది, ఒకసారి వీడియో చుట్టూ తీయడం జరిగింది. ఇక్కడ నది మాత్రం ఎటువంటి కలుషితం ఉండదు, వాటర్ ఎటువంటి కలుషితం ఉండదు, అంతా బాగుంటుంది. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గంగా యమునా నద్యాం సరస్వత్యై నమః. మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామూలు ప్రిపరేషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కంటిన్యూస్లీ సీ మై ఆల్ వీడియోస్. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ ఆల్.